హాయ్ అండి. ముందుగా మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే. నేను మీ ములగపాటి తెలుగు ట్రేడర్‌ని. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో, మళ్ళీ నేను లాస్ట్ వీడియో చూసాను. కొంచెం బానే సపోర్ట్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్. అండ్ చూసుకున్నట్లయితే నేను ఈరోజు స్వింగ్ ట్రేడింగ్‌లో భాగంగా నేను ఒక షేర్ అయితే బై చేయడం జరిగిందండి. అదే వచ్చినప్పటికి మీకు చూపిస్తున్నాను. ట్రెంట్ అనమాట. సో, ట్రెంట్ చూసుకున్నట్లయితే ప్రెజెంటు ఫాల్‌లో ఉందనమాట. బీభత్సమైన ఫాల్‌లో ఉంది. బట్ రిట్రేస్‌మెంట్‌కి గురయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపించిందనమాట. సో, నేను బై చేసింది వచ్చేటప్పటికి ట్రెంట్‌లో చూసుకున్నట్లయితే నేను 1 షేరే బై చేశాను. ప్రెజెంట్ ఎంట్రీ తీసుకున్నాననమాట. అండ్ ఫర్దర్‌గా ఇంకో కొన్ని షేర్లు తీసుకుంటాను. బట్ ప్రెజెంట్ అయితే తీసుకున్నాననమాట. నేను బై చేసిన నెట్ వచ్చేటప్పటికి 400 $4,357 రూపీస్ దగ్గర ఒక షేర్ అయితే తీసుకున్నాను. అండ్ రేపు మార్నింగ్ సెషన్ రేపు ట్రేడింగ్ డే మొత్తం అబ్జర్వ్ చేసి ఒక్క ప్రాపర్ మూమెంట్‌లో ఇంకొక కొన్ని షేర్స్ 2, 3 షేర్లు ఇంకో కొంచెం యాడ్ ఆన్ చేయడం జరుగుతుందనమాట. అంటే యావరేజ్ చేసి అవుతది. సో, మాక్సిమం ఎక్కువ రోజులు హోల్డ్ చేయను. మాక్స్ టు మాక్స్ ఈ వీక్ ఒక 7 డేస్, 1 వీక్ అలా హోల్డ్ చేస్తాను అనుకుంటున్నాను. సో, అది ఎక్కువ రోజులు హోల్డింగ్ కాదనమాట. స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నాను. సో, చూద్దాం లెట్స్ సీ అదనమాట పరిస్థితి. సో, నేను ఎందుకు తీసుకోవడానికి కారణం అయితే రిట్రేస్మెంట్ గురయ్యే ఛాన్స్ అయితే కనిపించిందనమాట ట్రెండ్‌లో. ఈ 1 మంత్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే నాకు కనిపించింది. 6 మంత్స్ గ్రాఫ్ చూసుకున్నా కొంచెం ఒక అప్స్ అండ్ డౌన్స్ అనేది దీంట్లో మాక్స్ కనిపించిందనమాట. సో, నన్నడిగితే ప్రాపర్ పైకెళ్తదని నేను అనుకోవట్లేదు. బట్ కానీ చూస్తాం. ఒక నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఒక 50-3% ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి స్వింగ్ ట్రేడింగ్‌లో. అంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో, దీని నుంచి. సో, లెట్స్ సీ. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మరి ఏం జరుగుతదని తర్వాత చూడాలి. నేను పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ 3% వస్తే చాలు. లేదు సాటిస్ఫాక్షన్ అమౌంట్ వస్తే చాలనమాట. అదే ఆలోచిస్తున్నాను. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి అంతే. అండ్ కింద మీ ఒపీనియన్ ఏంటి ట్రెండ్ గురించి అనేది మీరు కూడా ఒకసారి చెప్పండి. ఓకేనా? దాని గురించి చూస్తాను. ఓకేనా? కింద కామెంట్ సెక్షన్‌లో మీ మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. సో, దాని ప్రకారం చూద్దాం మనం. ఓకేనా?